ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ షాదీఖానా ఎన్నో సార్లు శంకుస్థాపన చేశారు, ఎవరో కూడా కట్టిన పాపాన్ని పోలేదు. మరి మనం సంవత్సరంన్నర లోపే శంకుస్థాపన చేసి ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా చాలా శుభ పరిణామం దొడ్లేరు గ్రామానికి అని చెప్పి నేను సగౌరవంగా తెలియజేస్తున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి, దొడ్లేరు గ్రామ ప్రజలందరూ కూడా. నేను వచ్చే ముందు ఈ గ్రామం ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయండి, నేను వచ్చిన తర్వాత ఈ గ్రామం ఎలా ఉందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేసుకోండి. గత ప్రభుత్వాల్లో మరి ఎస్సీ కాలనీలో గానీ, ముస్లింస్ కాలనీలో గానీ, బీసీ కాలనీలో గానీ రోడ్లు వేసిన పాపాను పోలా. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కాలనీల్లో కూడా రోడ్లు వేయడం జరిగింది. దాదాపు ఈ గ్రామానికి 2.5 కోట్ల రూపాయల రోడ్లు వేయడం జరిగింది. ఎస్సీ కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి కన్స్ట్రక్షన్ లో ఉంది, బీసీ కాలనీలో బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి కన్స్ట్రక్షన్ లో ఉంది. మరి ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైంది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక హాస్పిటల్ 2.5 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్, వెటనరీ హాస్పిటల్ ఒకటి, జలజీవన ద్వారా ఒక ట్యాంకు 2,50,00,000 రూపాయలతోటి ఇంటింటికి ట్యాప్ ఇంత అమౌంట్ రావడం జరిగింది. సచివాలయం 1 ద్వారా 22 కోట్లు, సచివాలయం 2 ద్వారా 23 కోట్లు, అంటే సుమారు 45 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి సంక్షేమం ద్వారా వచ్చినాయి. అభివృద్ధి ద్వారా మన గ్రామానికి వచ్చింది 13,60,00,000 రూపాయలు వచ్చినాయి. నియోజకవర్గం మొత్తం మీద వచ్చిన హైయెస్ట్ గ్రామం దొడ్లేరు. ఇంకా కూడా ఉంది చెప్తాను, మీరు చెబితే ఆశ్చర్యపోతారు. 10% డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోయారు? గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు. ఈ గ్రామానికే కాదు, మండలానికి కాదు, ఈ నియోజకవర్గానికి కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆయన ఒక్క డెవలప్మెంట్ గానీ, ఒక అభివృద్ధి కార్యక్రమాలు గానీ, ఒక సంక్షేమ కార్యక్రమాలు గానీ ఎక్కడా కూడా అన్న మాట ప్రకారం పాపం దాఖలు లేవు. చంద్రబాబు 14 నుంచి 19 వరకు ప్రభుత్వం చేశాడు, మరి ఏం చేశాడు? మీ ఊరికి ఏం చేశాడు? మరి జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు మీ గ్రామానికి ఏం చేశాడో, నేనేం చేశానో ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఎవరొస్తే మన గ్రామం బాగుపడిద్ది, మన నియోజకవర్గం బాగుపడిద్ది, మన మండలం బాగుపడిద్దో ఆలోచన చేయండి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవడానికి ఎక్కువ % అవకాశాలు ఉండే తప్పితే వేరే వాళ్ళు ఇప్పుడు మాయ మాటలు చెప్తారు. చంద్రబాబు ఇంకొక కపట నాటకం ఆడుతున్నాడు, ఒకసారి ఆలోచన చేసుకోండి. గతంలో 2014లో జనసేన పవన్ కళ్యాణ్ మరి బీజేపీ తోటి పొత్తుతోటి మరి అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క 50 ఏళ్ళు రుణమాఫీ చెప్పినట్టు తాయాలా ఆయనే గవర్నమెంట్ ఫామ్ చేసేవాడు, కానీ అబద్ధం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు అన్ని అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేశాడు చంద్రబాబు. మరి రుణమాఫీ ఏమైనా తీర్చాడా? ఎవరికన్నా ఇచ్చాడా? ఇవ్వలా. బాబు వస్తే జాబ్ వస్తా అన్నాడు, ఏమన్నా జాబులు వచ్చినాయా? ఇప్పుడు నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో సంక్షేమ కార్యక్రమాలు, రైతు భరోసా గానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మన గ్రామంలోనే మరి 24 మంది గవర్నమెంట్ జాబులు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2,08,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వంలో. మరి మీ ప్రభుత్వంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఎలక్షన్ లో మీకు ఒక వాగ్దానం చేశాను, అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు వేస్తేనే నేను మళ్ళా మీ గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పాను ఆ రోజున. మరి ఈ రోజు వేస్తున్నాను, నేను ధైర్యంగా వచ్చి నేను ఓట్లు అడుగుతున్నాను. మీరు నాకు ఎందుకు వేరు ఓట్లు అనేది కూడా నేను అడుగుతున్నాను గట్టిగానే. గ్రామంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నేను పనిచేశాను. నాకు దమ్ముంది, నేను అడుగుతాను. మిమ్మల్ని అడిగే హక్కు నాకు ఉంది. మీకు ఎవరికైనా హక్కుందా? రేపు 20 బ్రాంచింగ్ ఒకరు వస్తారు, కొత్త కృష్ణుడు ఒకరు వస్తారు. మరి ఆ కొత్త కృష్ణుడు వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. పాత వాళ్ళు వెళ్ళిపోయారయ్యా, కొత్త వాళ్ళు వస్తున్నారు. మరి గతంలో పాత ఆయన ఏం చేయలేదు, మరి నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఎంపటేసుకుని వస్తున్నావు, వాళ్ళంతా అటు ఇటు మారుతా ఉంటారు, మరి నువ్వేం చేస్తావు అనేది అడగండి, నిలదీయండి. ఒక్క పొరపాటు చేస్తే మళ్ళా మీ అందరూ మీ కుటుంబాలు మొత్తం చితికిపోతాయి. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అక్కచెల్లెలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడతారు. అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఎంతో అండగా ఉన్నాడు. ప్రతి కుటుంబానికి కూడా మేలు చేశాడు ఆయన. రాబోయే రోజుల్లో రోడ్డు, డ్రైన్లు, ఊరు మొత్తం కూడా ఏపించే ఏర్పాటు చేస్తాను నేను. మరి సెంట్రల్ డివైడ్ గానీ, లైటింగ్ గానీ ఈ ఊరికి నేను ఏపిస్తానని చెప్పాను. అది అన్నమాట ప్రకారం మీ ఊరికి దాదాపు ఆ రోడ్డు ఒక్కటే 5 కోట్ల రూపాయలు అవుతుంది. దీంట్లో ఇందాక నేను చెప్పిన దాంట్లో లేదు, అది ఆ ఒక్క రోడ్డే అంత అవుతుంది. ఊరి ప్రజలందరూ కూడా నా తరపు నుంచి ఒక విజ్ఞప్తి, మతాల పరంగా చూడలేదు, కులాల పరంగా చూడలేదు, నేను డెవలప్మెంట్ చేశాను. నేను మీ అందరినీ నేను అడుగుతున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఇంకా మీ ఊరికి బాగా డెవలప్ చేయడానికి నాకు అవకాశం ఉంది. నేను బాగా డెవలప్ చేస్తాను, చేయగల దమ్ము నాకు ఉంది కాబట్టి నేను చేస్తానని చెప్తున్నాను. ఈ షాదీఖానా శంకుస్థాపన చేసిన తర్వాత 4 నెలలు 5 నెలలు ఖాళీగా ఉంది. ఇంకా మొదలు పెట్టలేదు అన్నారు. మొదలు పెట్టించి అది కట్టించే కాదవుతుందా? మీ అందరికి అందుబాటులో ఉంటాను అనుకుంటేనే నాకు ఓటేయండి. మీకు అందుబాటులో ఉండను అనుకుంటే నాకు ఓటేయద్దు. పార్టీలకు అతీతంగా ఓటేయాల్సిన అవసరం ఉందో నాకు. మీ కుటుంబంలో సభ్యుల్లాగా నన్ను భావించండి. అన్నగానో మీ తమ్ముడుగానో భావించి మరి కష్టపడి పనిచేస్తున్నాడు మా శంకర్రావు. మేమందరం ఓటేసి
మళ్ళా కల్పిస్తే మన గ్రామానికి మేలు జరిగింది, మన ప్రాంతానికి మేలు జరిగింది, మన నియోజకవర్గానికి మేలు జరిగింది అనుకుని మీరు నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదించండి. నేను మంచి ఉన్నత స్థానంలో ఉంటాను. మీకు మళ్ళా ఉన్నత స్థానంలో ఉంటే మీకు ఉన్నతమైన పనులు చేయడానికి మంచి అవకాశం వస్తుంది. కాబట్టి నన్ను మీ అందరూ పెద్ద మనసుతోటి దీవిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.